హాయ్ ఫ్రెండ్స్, మార్కెట్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు టైం అయితే 9:17 అవుతుంది. ఓకే, మార్కెట్ అయితే ఛానల్ ప్యాటర్న్ దగ్గర కరెక్ట్గా ఉంది. మళ్ళీ దీన్ని బ్రేక్ అయిద్దా లేకపోతే మార్కెట్ ఇట్లా బ్రేక్ అయిద్దా లేకపోతే ఇంచ్ ఇట్లా పైకి వెళ్తుందా అనేది చూడాలి. ప్రజెంట్ అయితే చెప్పాలంటే మార్కెట్ పాజిటివ్ న్యూసే ఉంది. రష్యా ఉక్రెయిన్ అయితే గొడవలు ఏం జరగట్లేదు. ఈ రోజు వరకు అయితే పాజిటివ్ న్యూసే ఉంది ఇంతవరకు అయితే. ఓకే, కాకపోతే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. మరి దాన్ని బ్రేక్ చేస్తుందా లేకపోతే దాన్ని ఇట్లా తాకి కింద పడుతుందా ఏందనేది వెయిట్ చేయాలి. ఒకసారి మనం పొజిషన్ తీసుకోగానే ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా ఫ్రెండ్స్. ఒకళ్ళు దాకి ఇట్లా కింద పడుతుందా అని చూద్దాం. మార్కెట్ అసలు ప్రైస్ క్యాండిల్స్ ఏం చెప్తున్నాయి వాటిని బట్టి మనం ట్రేడ్ తీసుకుందాం. ఇక్కడైతే మనకు మంచి సపోర్ట్ ఉంది ఈ ఏరియాలో. ఓకే, ఇక్కడ నుంచి మార్కెట్ చాలా మంచి ఫాలో అయింది. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో ఈ 17,100 ఏరియా మార్కెట్ మంచిగా అప్ మూవ్ వచ్చింది. ఓకే, దీన్ని ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ అయిందో మంచి సెల్ సైడ్ వచ్చింది. కాబట్టి ఇది మనకి మంచి సపోర్ట్ ఏరియా పనికి వస్తుంది. చూద్దాం మార్కెట్ ఇంచ్ రివర్స్ అయిద్దా దీన్ని బ్రేక్ చేస్తా అవుతుంది. ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఇట్లా రెడ్ క్యాండిల్ వచ్చినప్పుడు మనం సడన్ అంటే డెసిషన్స్ ఎమ్మటే తీసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ రాగానే మ్యాక్సిమం అందరూ సెల్ సైడ్ ఉంటారు. ఓకే, సెల్ చేస్తారు. కానీ ఏమైందంటే మార్కెట్ ఒక 2-3 రెడ్ క్యాండిల్స్ వచ్చి ఎమ్మడి ఇట్లా పైకి వెళ్తుంది. ఇట్లా దీని లెక్క. అందుకని మనం కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. ఇట్లా మార్కెట్ పడినట్టే పడుతుంది, అందరు సెల్ పొజిషన్ తీసుకుంటాం, మార్కెట్ ఒక్కసారి పైకి వెళ్తుంది. అందుకనే సేమ్ ఇట్లా. అందుకని మనం వెయిట్ చేయటం ఇంపార్టెంట్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. నేనైతే బై చేయబోతున్నాను. ఓకే, మార్కెట్ ఇప్పుడు 17,100 దగ్గర ఉంది. ఓకే, $17,100. ఓకే, సిఏ బై. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒక సిఈ బై చేసిన 17,100 దగ్గర. చూద్దాం మార్కెట్ ఏమైద్దో. నేనైతే ఎందుకు బై చేసిన అంటే మార్కెట్ అయితే అంత పెద్దగా బ్యాడ్ న్యూస్ అయితే లేదు. అంటే యుద్ధ వాతావరణం అట్లయితే ఏం లేదు, ఆల్రెడీ అంతా అయిపోయింది. కాబట్టి నేనైతే మార్కెట్ అంత బ్యాడ్ లేదనుకున్నా ఆల్రెడీ. ఎందుకంటే ఈ ఏరియాలో మీరు చూసుకుంటే కరెక్ట్గా ఓపెన్ ఇంట్రెస్ట్ కరెక్ట్గా 17,000 ఇక్కడ చూడండి. 17,000 దగ్గర ఎక్కువ పిఈ సెల్ చేశారు. అంటే మార్కెట్ ఈ రేంజ్లో మ్యాక్సిమం 17,300 to 17,000 మార్కెట్ అయితే ఈ వీక్ చూస్తే ఈ రేంజ్లోనే ఉన్నట్టు అర్థమవుతుంది. ఇక్కడైతే హ్యూజ్ పిఈ సెల్ చేశారు. అంటే మార్కెట్ 17,000 నుంచి పైకి పోద్దని. బట్ ఇప్పుడు మార్కెట్ 17,100 దగ్గర ఉంది. బట్ నేనేమనుకున్నా అంటే మరి వాళ్ళు తీసుకున్న పొజిషన్ నుంచి అయితే అంటే 17,000 దగ్గరికి అయితే పోదనుకుంటున్నా. మార్కెట్ ఇంచే ఇక్కడ మంచి సపోర్ట్ ఏరియా ఉంది కాబట్టి ఇంచు పైకి వెళ్దాం అనుకుంటున్నా. వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్, ఏమైందో చూద్దాం. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నా స్టాప్ లాస్ అయితే నేను ఎంట్రీ ఇక్కడ తీసుకున్నా కదా. నా స్టాప్ లాస్ అయితే ఈ రెడ్ క్యాండిల్, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉందా, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఈ రెడ్ క్యాండిల్ ఉందా, దీని బిలో అయితే నా స్టాప్ లాస్ పెడుతున్నా. ఓకే ఓకే, ఈ ఏరియాలో ఫ్రెండ్స్. ఓకే, ఇది నా స్టాప్ లాస్ ఫ్రెండ్స్. ఈ రెడ్ క్యాండిల్ బిలో నా స్టాప్ లాస్ పెడతాను. కొంచెం కిందకి వెళ్తాం. ఓకే, రైట్. ఓకే, 1:2 రిస్క్ రివార్డ్ రేషియో. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఇది మన రిస్క్ రివార్డ్ రేషియో. చూద్దాం ఏమైద్దాం మార్కెట్. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం చూసుకున్నట్టయితే 9:51 అవుతుంది. ఒకవేళ మార్కెట్ మనం అనుకున్న ఏరియాలను సపోర్ట్ అయితే తీసుకుంది.
బట్ ఒకవేళ ఫేక్ బ్రేక్అవుట్ కూడా కావచ్చు. ఒకవేళ మన స్టాప్ లాస్ హిట్ అయితే మాత్రం మనం ఒకసారి సెల్ సైడ్ కూడా ట్రేడ్ తీసుకుందాం, అంటే అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి. ఓకే, ఇప్పుడు అయితే మార్కెట్ ప్రజెంట్ అయితే పాజిటివ్గా పైకి వెళ్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మన స్టాప్ లాస్ హిట్ అయితే మనం సెల్ సైడ్ మన పొజిషన్ని రివర్స్ చేసుకున్నట్టయితే 110 అవుతుంది. ఇక్కడ అనిపిస్తుంది కదా, మనం మార్నింగ్ ఎంట్రీ తీసుకున్నాం ఎన్నింటికి, ఆల్మోస్ట్ 9:30కి ఎంట్రీ తీసుకున్నాం. మనం అందరం లైవ్ పొజిషన్ తీసుకునేటప్పుడు మనం తీసుకున్నాం. మార్కెట్ కొంచెం డౌన్ఫాల్ అయింది, ఈంచి మార్కెట్ వెళ్ళిపోయింది. మనం 1:2 రిస్క్ రివార్డ్ని దాటిపోయింది. ఫస్ట్ అయితే మనం పొజిషన్ని క్లోజ్ చేద్దాం. ఓకే, ఆల్మోస్ట్ మనం ఎంత అయింది, మన ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, క్లోజ్ చేసే ముందర మన ఇన్వెస్ట్మెంట్ ఎంత, 9,800 రూపీస్. మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత, 5,747. ఆల్మోస్ట్ 60% రిటర్న్ వచ్చింది ఈరోజు. ఓకే, ఆల్మోస్ట్ 60% రిటర్న్ వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, సేవ్ స్ట్రాటజీ అండ్ సేవ్ ఇట్. ఓకే, పోర్ట్ఫోలియో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు 5,700 ప్రాఫిట్తో క్లోజ్ చేసినాం. ఫ్రెండ్స్, ఇక్కడ డబ్బులు 5,700, 6,700, 700 అని ముఖ్యం కాదు ఫ్రెండ్స్, ఇక్కడ నాలెడ్జ్ ముఖ్యం. మీరు ఇక్కడ నాలెడ్జ్ చూడండి, అవి మనీ చూడకండి ఎప్పుడైనా. మళ్ళీ మీకు ఒకసారి నేను ఎందుకు ఎంట్రీ తీసుకున్నా అనేది ఒకసారి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనిపించింది. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయింది. మార్కెట్ ఉన్నప్పుడు మనం ఏమనుకున్నాం, మార్కెట్లో ఈరోజు పెద్ద నెగిటివ్ న్యూస్ లేదనుకున్నాం. కాబట్టి మనం ఏం చేసి ఛానల్ ప్యాటర్న్ బ్రేక్ అయింది. ఇక్కడ సపోర్ట్ 17,100 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అనుకున్నాం. ఓకే, మార్కెట్ ఎప్పుడైతే ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఎంత పెద్దగా వచ్చిందో మనం ఇక్కడ బై చేసినాం. జస్ట్ సపోర్ట్, బ్యాడ్ న్యూస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్ న్యూస్ లేదు ఈరోజు. నేను చెప్పిన ఆల్రెడీ మార్నింగ్ బ్యాడ్ న్యూస్ అంత లేదు కాబట్టి మార్కెట్ పైకి పోయే ఛాన్స్ ఉంది. ఎక్కడ పైకి పోద్ది, ఏదైనా ఒక సపోర్ట్నో ఒక ట్రెండ్ లైన్నో తీసుకుని పైకి పోద్ది. ఆల్రెడీ ఇక్కడ బై చేద్దామంటే ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ సపోర్ట్ దగ్గర నేను బై చేసిన, నుంచి మార్కెట్ పైకి పోయింది. సింపుల్, ఎంత సింపుల్ ఉంది ఫ్రెండ్స్. మార్కెట్ లైవ్లో మీ ముందే మీ కళ్ళ ముందనే చెప్పిన. ఇక్కడ ఏమైనా ఫేక్ ఉందా, ఏమైనా ఎడిట్స్ ఏమైనా ఉన్నాయా? నేను ఇక్కడ ఆప్షన్లో వేసిన, దేంట్లో వేసిన వదిలేసాను ఫ్రెండ్స్. ఆప్షన్లో వేసిన, దేంట్లో వేసిన వదిలేసాను. ఇక్కడ మీ నాలెడ్జ్, మీకు లైవ్లో నాలెడ్జ్ ఎంత వస్తుందో గమనించండి ఫ్రెండ్స్. ఎంత సింపుల్లో చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో నుంచి ఎంతో కొంత నాలెడ్జ్ నేర్చుకున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. In my veins, I've been driving this train, years in this lane, there's no stopping.